జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చు 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్ర త్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చు 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చు 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చు 1వ తేదీ నుంచి మార్చు 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది. లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు, ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చర రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి.
జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ, అలానే ఓం నమః శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా, మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు. పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగరేయండి. అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రియోగంలో లేదా నీచస్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడన్ గా దూకేస్తారు. సో వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో మకర రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఈ మార్చి మాసం అంతా కూడా సంపూర్ణంగా శుక్రుడు యోగిస్తున్నాడు, అలానే శని యోగిస్తున్నాడు. మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళి సంచారం చేస్తూ అక్కడ యోగించినప్పటికీ కూడా సూర్యుడు శనితో కలవబోతున్నాడు తృతీయ స్థానంలో. ఇది కొన్ని విషయాలలో ఇబ్బందులు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఏ విషయాలలో ఇబ్బందులు? ముఖ్యంగా తృతీయ స్థానంలో పాపగ్రహాలు యోగిస్తారు. బట్ ఈ సూర్య శని లాంటి శత్రుగ్రహాలు కలిసినప్పుడు శని అస్తంగతమవుతాడు కాబట్టి కొన్ని విషయాలలో, ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం విషయంలో, అలానే సోదరులతో ఏదైనా తగాదాలు, విభేదాలు లాంటివి, లేదా వాళ్ళతో గొడవలు లాంటిది, ఇలాంటివి వచ్చే సూచనలు. అలానే మిస్కమ్యూనికేషన్ కి గురి అయ్యే సూచనలు. అంటే మీ మాటలని, లేకపోతే మీ అంటే మీ ఒక బిహేవియర్ అని, వాళ్ళు ఆపోజిట్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ సోదరులు కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ కుటుంబ సభ్యులు మినహా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు ఈ సమయంలో. అందులోన ద్వితీయ స్థానంలో కుజ రాహుల డీప్ కంజక్షన్ జరుగుతుంది. ఈ మకర రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయిన కుజుడు రాహుతో ద్వితీయ స్థానంలో కలవడము, ద్వితీయ స్థానంలో బుధుడు కూడా వక్రించి ఉండడము, వాక్ శుద్ధి లేకుండా కమ్యూనికేషన్ ఇబ్బందులు, ర్యాష్ గా మాట్లాడము, అనవసరమైన ఆర్థిక విషయాల ఖర్చులు రావడం లాంటిది, కుటుంబంలో ఏదైనా చెడు వార్తలు వినడం లాంటిది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ మకర రాశి వాళ్ళకి ఉండబోతున్నది. వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము, లేజినెస్, శారీరకంగా బద్ధకం లాంటిది, ఇలాంటివి కూడా ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు కూడబెట్టుకున్న ఏదైతే డబ్బు అంతా కూడా ఖర్చు అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఈ ఒక సమయంలో. అలానే టీత్ కి సంబంధించింది, అలానే నోటికి సంబంధించింది, అలానే ఫేస్ లో ఏదైనా పింపుల్స్ లాంటిది, ఫేస్ లో ఏదైనా తరచుగా ఏదైనా అలర్జీ లాంటివి కావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉండబోతున్నది ఈ ఒక సమయంలో. తృతీయ స్థానంలో అయితే శుక్రుడు సంపూర్ణంగా మీకు శుభ ఫలితాలు ఇస్తున్నాడు. పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడము, ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు, మార్కెటింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు, మెడికల్ రిప్రజెంటేటివ్ కావచ్చు, అలానే బ్యూటీ కాస్మెటిక్స్ కి సంబంధించిన విషయాలలో పనిచేసే వాళ్ళు, వాటికి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు, అలానే ముఖ్యంగా ఈ యాంకర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే మీ క్రియేటివిటీ పెరిగినప్పటికీ కొన్ని విషయాలు, కొన్ని గ్రహస్థితులు బాలేవు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు. ఎస్పెషల్లీ కుజ దశలో రాహు దశలో బుధ భుక్తి కానీ, లేదా కుజ మహాదశలో బుధ భుక్తి కానీ జరుగుతూ ఉన్న వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ద్వితీయ స్థానంలో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు బుధుడు కూడా వక్రించి సంచారం చేస్తూ ఉంటారు. వాక్ సిద్ధి లేకుండా ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే మీ మాటకు విలువ ఉండదు, మీ మాటకు మిమ్మల్ని
కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా చూస్తారు. కొంచెం చీప్‌గా చూడడం లాంటిది కుటుంబ సభ్యులు. ఇలాంటివి కూడా ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఔట్ సైడ్ ఉన్న వాళ్ళు వాళ్ళతో మీకు మంచిగా ఉండడము, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే మీడియా రంగంలో పరిచయమైన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వాళ్ళ వలన ధన నష్టము, అలానే మాన నష్టం కూడా జరగడానికి ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా గురువుగారు వక్రతగం చేసినప్పటికీ 6వ స్థానంలో ఉంటున్న గురువు ఇన్ని రోజులు వక్రించి ఉన్నారు. ఈ మార్చ్ 11వ తేదీ వక్రతగం చేస్తున్నారు. ఇది కోర్ట్ కేసెస్ రిజాల్వ్ అవ్వడానికి, అలానే రీట్యూన్ చేసుకోవడానికి, ఏదైనా మీరు లోన్ అప్లై చేసి ఆ లోన్ రాకుండా ఇబ్బందులు పడుతూ, కోర్టు విషయాల్లో పోస్ట్‌పోన్ అవుతూ, లేదా ఆరోగ్య విషయాలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మళ్ళీ అవి సెట్ బ్యాక్ చేసుకోవడానికి నేను ఏది చేస్తే బావుంటుంది అనేది మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలానే వాటికి తగ్గట్టుగా మీరు చేసుకుంటూ వెళ్తారు. లోన్ అప్లై చేసి ఉంటారు. లోన్ దొరకడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక 3 మంత్స్ అండి. జూన్ 1వ తేదీ నుంచి మకర రాశి వాళ్ళకి గురుబలం రాబోతుంది. సో, జూన్ తర్వాత మీకు కొన్ని రోజులు గురుబలం మీకు సేవ్ చేస్తుంది. బట్ దశాభుక్తి జాతకము చాలా ముఖ్యమైనది. ఇది గోచార ఫలితాలు. మకర రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. సో, ఇది మీరు అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తూ వాస్తవాన్ని గుర్తించండి. అనవసరమైన మూఢనమ్మకాల్ని పెంచుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. జ్యోతిష శాస్త్రం చెప్పిందే వేరు. మనం వెళ్తున్నదే వేరు. సో, ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇక ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసమంతా కూడా తప్పనిసరిగా మహాలక్ష్మిని ఆరాధించండి. మహాలక్ష్మిని ఎంత పూజిస్తారో మహాలక్ష్మి దేవాలయానికి వెళ్లి రావడానికి ప్రయత్నం చేయండి. అలానే ముఖ్యంగా ఈ యొక్క సమయంలో షూరిటీ సంతకాలు పెట్టడము, నేను డబ్బు ఇస్తానులే, నీకు నేనున్నానులే అని మాట ఇవ్వడము, ఇలాంటివన్నీ చేయకండి. ఆర్థిక నష్టాలు జరగకుండా చూసుకోండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామికి ప్రతిరోజు తప్పనిసరిగా ఎరుపు రంగుల పూలతో ఒక 27 ఎరుపు రంగుల పూలు తీసుకోండి. ఆంజనేయ స్వామికి ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క పువ్వును అక్కడ పెట్టండి. హనుమాన్ చాలీసా చదువుకుంటూ చేయండి. ప్రతిరోజు చేయండి. ఇది మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇబ్బందులు రాకుండా అక్కడికక్కడే మీకు సార్ట్ ఔట్ అయ్యేలా చేస్తుంది.